ప్రైజ్ ద లార్డ్. స్త్రీ సున్నితంగా ఉండి ఒంటరితనం, డిప్రెషన్, ట్రామా నుండి బాధించబడి పరిస్థితులు ఆమెను విరచినట్లుగా ఇబ్బంది పెడుతున్నప్పుడు తోడివ్వకపోగా అలాంటి సమయాలలోనే అవకాశంగా వారిని దుర్వినియోగపరచడం మనం చాలామంది స్త్రీలను చూస్తుంటాం. కానీ ఇలా శ్రమ నొందిన స్త్రీయే చిరునవ్వు నవ్వి సైలెంట్ అయిపోయి వెనక్కి తగ్గింది అంటే, ఓ రకంగా ఆమె ఒంటరితనాన్ని కూడా అంగీకరించింది అంటే, ఇక్కడ ఆమె బాధ, బెంగ, డిప్రెషన్ నుండి కోలుకున్న స్త్రీగా తెలివిగా జీవితాన్ని ఎంపిక చేసుకోగలదు, తోడు లేకుండా నిలబడగలదు, నిర్ణయాలు తీసుకోగలదు, ఎవరిలో ఏముందో పసిగట్టగలదు. నిజమే, ఆమె జరిగిన పరిణామాలను బట్టి పడగొట్టజాలని శక్తివంతమైన స్త్రీగా నిలబడగలుగుతుంది. అందుకే జీసస్ చెప్పాడు పరమగీతము 2:14, బండసందుల్లో ఎగురు పావురమా, పేటు బిడలను ఆశ్రయించు నా పావురం, నీ స్వరము మధురము, నీ ముఖం మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. అవును దేవుని బిడ్డలారా, ఒంటరితనం, డిప్రెషన్, ఈ ట్రామా నుండి బయటపడ్డాక అవి ఇబ్బంది పరుస్తున్నప్పుడు సొరుగులోకి వెళ్ళిన జీవితంలాగా అంధకారం, శూన్యము, అట్లా ఎందుకు అని ఆలోచన చేస్తుంటాం. అవి వాటి నుండి, ఆ డిప్రెషన్ నుంచి బయటపడ్డాక ఇంకేముంది, జీవితంలో ఎవరికి తలవంచని స్త్రీగా స్వేచ్ఛగా నిర్ణయంగా ఉండడానికి జరిగిన పరిణామాలు ఆమెకు ఒక గుణపాఠంగా, జీవిత తెలివితో వివేకంతో ముందుకెళ్ళడానికి ఒక శక్తివంతంగా ఉంటుంది. అందుకే ఆ సొరుగులో దాగిన ఆ పావురాన్ని, నీ ముఖం నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము అని ఆమె మరి సొరుగులోకి వెళ్ళిన జీవితంలో ఉన్న సౌందర్యాన్ని దేవుడు కోరుతూ కనబడనిమ్ము అని ఆమెను బయటికి పిలుస్తున్నాడు. నిజమే, బాధ నొందుతున్న స్త్రీలందరికీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే రోజు మీ పరిస్థితి ఏదైనా, ఇందులో మీకు ఎందుకని ఇన్నాళ్ళు నలిగావు, కానీ ఇప్పుడు అవకాశం ఏంటంటే అవన్నిటికీ ఒక లాంగ్వేజ్గా, నలిగిన వాటిలో నీ యొక్క వ్యక్తిగతాన్ని నువ్వు చూసుకోగలిగిన స్థితి నీకు పొందుకొని, ఇతరులు ఏ విధంగా నిన్ను ఊహించుకుంటున్నారో పసిగట్టగలిగిన జీవితాన్ని, తెలివితేటల్ని నువ్వు కలిగి ఉంటావు గనక ఈరోజు నువ్వు జీవితాన్ని జయిస్తావు, జీవిత పరమార్థాన్ని రివార్డుగా తీసుకుంటావు. దేవుడు నిన్ను దీవించును గాక.